మేడం సాయి చంద్ గారు చనిపోయి ఆల్మోస్ట్ 1 ఇయర్ అవ్వొస్తుంది. సో, ఈ 1 ఇయర్ అసలు ఎలా గడిచింది? ఎలా ఉంది? టఫ్‌గా గడిచింది. చాలా కష్టంగుంది. అంటే కామన్‌గా ఆలోచిస్తే నాకు సాయి లేడు అన్నట్టయితే లేకుండే. ఇంటికొస్తే సాయి లేడు అన్నట్టుంది. బట్ ఏదన్నా పనులు పెట్టుకొని బయటికెళ్ళినప్పుడు ఏదో పని చెప్పిండు. అది కంప్లీట్ జేయాలి ఆ వర్కు. లేదు వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానము గావచ్చు. నన్నొక సిస్టర్‌లా భావించి వాళ్ళు తెలంగాణలో ఎక్కడికెళ్ళినా వాళ్ళు చూస్తున్న పద్ధతి గావచ్చు. అదంతా చూసినప్పుడు చాలా బాధ్యతుంది. చాలా సాయి నా మీద ఇంకా చాలా బాధ్యత పెట్టెళ్ళిండు. తెలంగాణ ప్రజలు ఇంత అభిమానాన్ని ఉండేటట్టు చేసుకున్నాడు. సో, కాబట్టి దాన్నంతా నిలబెట్టాల్సిన బాధ్యత నా మీదుంది అన్నప్పుడు నాకు ఏదో ఒకటి చెయ్యాలి, కష్టపడాలి, ఖచ్చితంగా ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు కొంత ధైర్యంగా అనిపియడము. మళ్ళీ ఇంటికి రాంగానే అన్ని జ్ఞాపకాలుంటాయి గదా! అవన్నీ గుర్తుకొచ్చినప్పుడు కొంచెం ఇగ సాడ్‌గా ఏడుపు, డల్ అయిపోవడం ఇలా గడిచింది. తీరా చూస్తే ఏదో ప్రోగ్రామ్‌కెళ్ళిండు వస్తాడు అనే దాంట్లోనే గడిచింది. సంవత్సరం అయిందా అనిపిచ్చింది. ఓకే. సో, ఈ 1 ఇయర్‌లో గూడా అంటే మీరెక్కడికెళ్ళినా గూడా సాయి చంద్ భార్యగానే ట్రీట్ చేశారు. మనం అదంతానే చూస్తాము. అయితే అవును. ఈ 1 ఇయర్ ఏదైతే సెరమనీ ఉందో అసలది ఎలా జరిగింది? బిఫోరు ఎలా ఏంది అని పెద్దగా ఏమనుకోలేదు. వస్తుంది 29థ్ జరిగింది. రీసెంట్‌గానే అయ్యింది. కామన్‌గా వెళ్ళాను పార్టీ పెద్దలతో ఒక 2, 3 డేస్ ముందు. అంటే వాళ్ళకి గూడా ఐడియా ఉంది. నేను కలిసినప్పుడు డే దగ్గరకొస్తుంది గదమ్మా! అన్నట్టు మాట్లాడారు. ఇలా పలానా చేద్దాం అనుకుంటున్నాను అని ఒక ఐడియా చెప్పాను. హరీష్ అన్న సార్‌ని కలిసాను. హరీష్ అన్నని కలిసాను. కేటీఆర్ అన్నని కలిసాను. హరీష్ అన్న చేయండమ్మా! సాయికి పెద్ద ఎత్తునే చెయ్యండి. ఆహ్, చాలా అభిమానులున్నారు. కాబట్టి నా సహకారం ఖచ్చితంగా ఉంటది. అన్ని రకాలుగా నేను సహకరిస్తాను. సాధ్యమైనంత వరకు మనోళ్ళందరున్నారు. పార్టీ శ్రేణులున్నారు. అందరి సహకారం తీసుకోండి అని మాట్లాడడం జరిగింది. సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ. ముఖ్యంగా హరీష్ అన్న. హరీష్ రావు. రైట్. రైట్. మనం ఒకసారి తాజా రాజకీయాల్లోకొద్దాం మేడం. ఓకే. సో, గత 10 రోజుల నుంచి మనం చూస్తున్నాము. నిరుద్యోగులు బేసిక్‌గా దీక్ష ధర్నా చౌక్ నుంచి మొదలుపెడితే ఇప్పటి వరకు కూడా మొన్న మోతీలాల్ నాయక్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాల పట్ల ఎగ్జామ్స్ పట్ల ఎక్కువగా నిరాహార దీక్షలు అవి చేస్తూ నిరుద్యోగులైతే రోడ్ల మీదకొచ్చే ఆహ్, ఇది ఎక్కువ కనబడుతుంది. సో, దాని గురించి ఏం చెప్తారు? మనం ఒకటి బిఫోర్ ఎలక్షన్స్‌లలో చూసుకుంటే నిరుద్యోగులనే ప్రధాన భూమికగా చేసుకొని, అంటే గవర్నమెంట్ ఫార్మ్ కావడానికి కీలక పాత్ర ఎవరంటే నిరుద్యోగులు. సరే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని చిన్నపాటి తప్పిదాలు జరిగినయి. దాన్ని నెక్స్ట్ మేము సవరించుకుంటాము. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని కేటీఆర్ అన్న కూడా అనేక సందర్భాల్లో ఎలక్షన్ ముందు ఫర్దర్ ఎలక్షన్ తర్వాత మా ప్రభుత్వం వస్తే ఈ రకమైన ప్రణాళిక ఉంది మాకు నిరుద్యోగుల పట్ల. మొన్నటి వరకు గూడా మేము 1,30,000 పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చాము. కాకపోతే దాని గురించి ఎటువంటి ఏమంటారు దాన్ని చెప్పుకునే ప్రయత్నంలో కొంత లోపం జరిగింది. తర్వాత ప్రైవేట్ రంగంలో గూడా ఐటీ రంగంలో చాలా పెద్ద ఎత్తున ఉపాధి కల్పన అనేది మేము చేశాము అని చెప్పినప్పటికీ కూడా కొన్ని అక్కడక్కడ టీఎస్‌పీఎస్సీ విషయంలో అట్లా అక్కడక్కడ జరిగిన లోటుపాట్లను ఎత్తి చూపుతూ చాలా ప్రధాన భూమికగా నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మీకు మా గవర్నమెంట్ ఫామ్ కాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము. మెగా డీఎస్సీ ఏస్తాము. గ్రూప్ 1 1:100% పెంచుతాము. ఈవెన్ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా పెంచుతాము. మాది ప్రధాన భూమిక అనేది ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వము సరే అప్పుడు ఏర్పడి రైతులు, వ్యవసాయము, నీరు అట్లా ఒక్కొక్క రంగం మీద కాన్సంట్రేషన్ పెట్టినా వీళ్ళు మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రేవంత్ రెడ్డి మాత్రం నిరుద్యోగులు, ఉద్యోగాలు, ఉపాధి రూపకల్పన ఇది మాత్రమే చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఇది ఖచ్చితంగా మేమొచ్చిన నెలలోపే చేస్తామని జెప్పి, ఈ రోజుకు 6 నెలలైతుంది. నిరుద్యోగులు రోడ్డు మీదకొచ్చిర్రు. విద్యార్థులు రోడ్డు మీదకొచ్చిర్రు. నిరాహార దీక్షలు చేస్తుర్రు. అంతెందుకు బిఫోర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ ఇచ్చి జాబ్ ఇచ్చిన వాళ్ళకి గూడా కాల్ లెటర్‌లు ఇచ్చి పోస్టింగ్ ఇవ్వని పరిస్థితి. అంటే పెద్ద ఎత్తున ఒక సభ బెట్టి అప్పటి 30,000 ఉద్యోగాలు అంతకుముందు ప్రభుత్వమే నోటిఫికేషన్స్ ఇచ్చి నిర్వహించిన ఉద్యోగాలకు కాల్ లెటర్‌లు ఇచ్చినట్టే ఇచ్చి వాళ్ళకిప్పటికీ ఎక్కడ ఉద్యోగాలు ఏంది అని తెలియజేయని పరిస్థితిని చూసాం. ఈవెన్ ఉద్యోగులకు సాలరీ ఇయ్యలేని పరిస్థితిని చూసాం. వాళ్ళు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి ఇంటి ముందే
రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందే ధర్నా చేసిన పరిస్థితిని, మోకాళ్ళ మీద నిరసన తెలిపారు. నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చారు. ఇంతకుముందు ఫ్రెండ్లీ పోలీస్ అని మాట్లాడుకోలేం. తెలంగాణ పోలీస్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. అవును. ఇప్పుడు ఫ్రెండ్లీ రాత్రి పోలీస్ అయితే చాలు, రాత్రి 12 అయితే చాలు, ఒక్కరు రోడ్ మీద కనిపించినా సరే వాళ్ళని అంటే ఇంటి నుంచి గేట్ బయట నుంచినా కూడా ఎందుకు ఇక్కడ ఉన్నారనే ప్రశ్న లేవెత్తుతున్నారండి. అంతెందుకు ఉద్యోగుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో వాళ్ళు ధర్నాలు చేస్తుంటే, అరే వీళ్ళని బేస్ చేసుకునే కదా మేము ప్రభుత్వం వచ్చింది, మరి మాకు పదవులు వచ్చినాయి, సీఎం అయినము, క్యాబినెట్ మంత్రులుగా కొంతమంది ఉన్నాము, అనేక మంది మేధావులు సపోర్ట్ చేశారు, మరి వాళ్ళందరూ ఈరోజు వచ్చి బయట మాట్లాడాలి. ఈవెన్ అటువంటి నిరుద్యోగులు ఈరోజు ధర్నాలు చేస్తుంటే పోలీసుల నిర్బంధం చూస్తున్నాం, లాక్కెళ్ళిపోతున్నది చూస్తున్నాం. నిరాహార దీక్షలు చేస్తుంటే కూడా చావు బతుకుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ అవయవాలు, ఇప్పుడు మన మోతీలాల్ నాయక్ది అయ్యో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు, వారం పైన అవుతుంది, అరే ఒక మనిషికి ఇట్లా అవుతుంది, తెలంగాణ బిడ్డ పరిస్థితి ఇట్లుంది అని కూడా మాత్రం ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా మన సీఎం గారికి తీరిక లేదంటే, ధర్నా చౌక్ లో దీక్ష చేసినప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఆర్ కృష్ణ వచ్చి మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు, అశోక్ సార్ వచ్చి మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు, ప్రవీణ్ కుమార్ గారు వచ్చి మాట్లాడినప్పుడు పట్టించుకోలేదు. అండ్ అది కాకుండా అంటే నిరుద్యోగులు ఇంత మందితో ఇది చేసి అంటే ధర్నాలు చేసి పెద్ద ఎత్తున లేకపోతే నిరాహార దీక్షకి కూర్చున్నా కూడా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికొచ్చి సీఎం నోట్ అంటే మాత్రం ఈ విషయం బయటికి రాకపోవడం అసలు అంటే సీఎం గారికి ఎట్లా అంటే పెద్ద విషయాలు లేకుంటే తెలంగాణ ప్రజల విషయాలు పట్టించుకునే అంత తీరిక ఉన్నట్టు అనిపించట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న పిఆర్ స్టంట్, ఒకటి కుమారి ఆంటీ విషయంలో ఓ స్టేట్మెంట్, అటువంటి విషయాల్లో అంత చురుకుగా స్టేట్మెంట్లు ఇచ్చిన సీఎం గారు మరి ఈ రోజు నిరుద్యోగులు లేనిది ఈ రోజు ప్రభుత్వం వాళ్ళది లేకుంటుండే. వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటి, వాళ్ళకి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది, వాళ్ళకి పెంచుతామన్న పోస్టులు ఎటుపోయినాయి, అసలు వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది కదా. మీరు ఆ రోజు అంటేనే కదా మేము ఇది చేస్తాము, మా ప్రధాన మేనిఫెస్టోలో భాగంగా ఇది ఉందని పైనున్న కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు కూడా వచ్చి మరీ చెప్తేనే కదా నిరుద్యోగులందరూ ఇంటింటికి ఊరు ఊరు తిరిగి మరీ మీకు పట్టం కట్టారు. మరి అటువంటప్పుడు వాళ్ళ ఉద్యోగ రూపకల్పన గురించి మళ్ళీ మీ చిత్తశుద్ధి ఎక్కడిది ఏది అనే విషయము ఒక్క చిన్న మాట మీరు చింతించకండి, లేకుంటే పలానా టైంకి ఇది చేస్తున్నాము, ఖచ్చితంగా మాకు చిత్తశుద్ధి ఉంది, అయ్యో ఎందుకు నిరాహార దీక్ష చేస్తారు, దీక్ష విరమించండి, ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా దాని గురించి మాట్లాడట్లేదు ఈ రోజు వరకు. అదే కాక ఢిల్లీకి ప్రతిసారి ఇప్పటికి 17 సార్లు ఢిల్లీకి వెళ్ళిన సంగతి చూస్తూనే ఉన్నాం. ఆ వెళ్ళేటప్పుడు ఒక చిన్న మీడియాకు స్టేట్మెంట్ ఇస్తే ఏముందండి, ఒక చిన్న క్యాబినెట్ ఎన్నోసార్లు కూర్చుంటుంది, అనేక విషయాల గురించి సమీక్షలు చేస్తున్నామంటారు. మరి నిరుద్యోగుల గురించి ఏం సమీక్ష చేశారు, ఏం చేయదలుచుకున్నారో ఒక్క మాట చెప్తే ఏం పోతుంది. ఇక్కడ యువత నిరుద్యోగులను నిజంగా చెప్పాలంటే వాళ్ళను ఒక ఎరజూపి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చినట్టయితే ఉంది. ఈ ప్రభుత్వం ఎట్లుంటుందో చూస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు ఉస్మానియా క్యాంపస్లో కావచ్చు, కాకతీయలో కావచ్చు, పాలమూరు యూనివర్సిటీలో కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర కావచ్చు, మేము బయటకు వచ్చి మేము ప్రచారం చేస్తే, మీ మాయ మాటలు నమ్మి మేము బయటకు వచ్చి చేస్తే మీరు గద్దెనెక్కిర్రు. ఈరోజు మేము బయటకు వచ్చినాము, మేము నిలదీస్తున్నాం, మీరు మా పట్ల స్పందించకపోతే మీరు రాజకీయాల్లో ఎట్లుంటారో చూస్తాం, మీరు పదవుల్లో ఎట్లుంటారో చూస్తాం. మహా అంటే మీరు ఉండేది 5 ఏళ్ల కాలం పాటు కదా, ఆ తర్వాత మా తడాకేందో చూపిస్తాం ఓటు రూపంలో అని కూడా చెప్తున్నారు.